ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు అనంతరం 5 నూతన బస్సులను ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ విజువల్సే ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ వారి సమక్షంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా లక్ష్యం ఏదైతే ఉందో సుదూర ప్రాంతాలకి కొత్త బస్సులు వేయాలని, ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు రావాలని ఏదైతే మేము కోరుకుంటున్నామో అటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంతోషదాయకం ఏంటంటే 5 కొత్త బస్సులు ఈరోజు ప్రవేశపెట్టడం. 3 విజయవాడకు, 1 బెంగళూరు, 1 చెన్నైకి కూడా ఈ రోజున మా యొక్క డిపో అధికారులు, మా ఈడీ గారు, ఆర్ఎం గారు, డిఎంలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాణిక దేవుళ్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు నమస్కరించి తెలియజేస్తున్నది. ఈరోజు మాకు జోనల్ చైర్మన్గా శ్రీ సురేష్ రెడ్డి గారు ఈరోజు వారు ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. సో వారి సారథ్యంలో ఈ జోన్ మన ఏపీఎస్ఆర్టీసీలో మరింతగా ముందుకి పురోగతి సాధిస్తుందని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి మారిపోయారు. ప్రస్తుతం 16వ తేదీ నుంచి పంక్చువాలిటీ మంత్ అనేది సమయపాలన మాసోత్సవం అనేది కూడా జరుపుతున్నాం. సో సర్వీసెస్ పంక్చువల్గా ఆపరేట్ చేయడానికి ఆన్ డాట్ పంక్చువాలిటీకి మేము కృషి చేస్తున్నాము. అలాగే సరుకుల రవాణా కూడా ఏపీఎస్ఆర్టీసీ నూకన్ కార్నర్కి మన రాష్ట్రంలో అన్ని చోట్లకి కూడా చాలా సరసమైన ధరలకి చేస్తున్నది. రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా అలాగే కొత్త బస్సుల పరంగా ఇట్లా అనేక విధాలుగా మేము చర్యలు తీసుకుని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.